తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జింబాబ్వే భారత్ మ్యాచ్ పూర్తిగా బ్యాటర్ల విజృంభణ కనిపించింది. గెలవవలసినటువంటి కీలక మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మెన్లు ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యత ఏంటనేది గుర్తు చేసుకున్నట్టు కనపడింది. ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రను పోషించారు. దీంతో ఈ టోర్నీలోనే టీ20 ప్రపంచ కప్ 2026లోనే అత్యంత భారీ స్కోర్ని నమోదు చేసింది. 256 పరుగులను నిన్న మొదట బ్యాటింగ్ చేసినటువంటి టీమిండియా స్కోర్ చేసింది. ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీలోనే 2026లో హైయెస్ట్ స్కోర్. తర్వాత వెస్టిండీస్ ఉంది 254 పరుగులతోటి. మొత్తం ఓవరాల్గా టీ20 చరిత్రలోనే, వరల్డ్ కప్ చరిత్రలోనే రెండవ అత్యధిక స్కోర్ సాధించింది టీమిండియా నిన్న. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం, నిన్న మ్యాచ్లో భారీ విజయాన్ని నమోదు చేసిన తర్వాత 72 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసిన తర్వాత జింబాబ్వే పైన టీమిండియా సెమీస్ ఆశలు చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే నాకౌట్ మ్యాచ్ లాగా గెలిస్తే వెళ్ళిపోతుంది సెమీస్కి. అయితే ఈ మ్యాచ్లో మనం అనుకున్నట్టుగానే ముందు ఓపెనర్లను మార్చేశారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ప్లేస్లో సంజు శాంసన్ ఎంటర్ అయిపోయాడు ఓపెనర్గా. సంజు శాంసన్, అభిషేక్ శర్మ. ఈరోజు నిన్న మ్యాచ్లో అభిషేక్ శర్మ కూడా ఫామ్లోకి రావడం అత్యంత చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్గా చెప్పుకోవచ్చు. వరుసగా మ్యాచ్ల్లో గత 4 మ్యాచ్ల్లో విఫలమవుతూ వస్తున్నటువంటి అభిషేక్ శర్మ నిన్న మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసి తన బ్యాటింగ్ ప్రతాపం ఏంటో మరొకసారి చూపించాడు. దీంతో కంబ్యాక్ ఇచ్చినటువంటి అభిషేక్ శర్మ ఇక నెక్స్ట్ మ్యాచ్ల్లో విజృంభించడమే ఖాయమంటూ కూడా చెప్తున్నారు. అయితే అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ భారీ స్కోర్ చేయకపోయినా కానీ సంజు శాంసన్ పాత్ర ఏంటనేది చాలా క్లియర్గా నిన్న కనపడింది. ఇషాన్ కిషన్, అభిషేక్ ఉన్నప్పుడు ఓపెనింగ్ స్టార్ట్ అనేది చాలా దరిద్రంగా వచ్చింది. గత మ్యాచ్లో చూస్తే ఫస్ట్ ఓవర్లో వికెట్ పడడం, సెకండ్ ఓవర్లో వికెట్ పడడం చూసాం. కానీ సంజు శాంసన్, అభిషేక్ శర్మ మొదటి వికెట్కి 48 పరుగులు చేశారు 3.4 ఓవర్లకే. అంటే సంజు శాంసన్ 24 పరుగులకి అవుట్ కావచ్చు, కానీ మ్యాచ్ స్టార్టింగ్ అనేది ఒక అద్భుతంగా ఎక్సలరేట్ చేశారు. మంచి గేర్లోకి తీసుకెళ్ళి 48 పరుగులకు తీసుకొచ్చి సంజు శాంసన్ అవుట్ అయ్యాడు. ఒత్తిడుల నుంచి బయటపడేశాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ఇషాన్ కిషన్ తన పాత్ర నిర్వర్తించాడు. అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడాడు. ఆ తర్వాత వచ్చినటువంటి బ్యాట్స్మెన్లు అందరూ కూడా, సూర్యకుమార్ కానీ, హార్దిక్ పాండ్యా అయితే అసలు ఇక రెచ్చిపోయాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి దున్నేసిపోయాడు. ఇక ఎప్పుడైతే మనం స్లో బ్యాటింగ్ ఆడతాడు, ఎక్కువ బాల్ తింటాడని చెప్పేసి పదే అంటున్నటువంటి తిలక్ వర్మ కూడా ఒక రకంగా తనకు పూనకం వచ్చినట్టుగా ఆడేశాడు. ఎప్పుడు చూడనటువంటి డిఫరెంట్ బ్యాటింగ్ స్టైల్లో తిలక్ వర్మ నిన్న తక్కువ బంతులోనే చాలా తక్కువ బంతు, లాస్ట్లో బ్యాటింగ్ వచ్చాడు, మిడిల్ ఆర్డర్లో దంచి కొట్టాడు. దాంతో 256 స్కోరు మన టీమిండియా చేయగలిగింది. ఆ తర్వాత జింబాబ్వే బ్యాటింగ్లోకి వచ్చి 184 పరుగులకు కట్టడి చేయగలిగింది భారత టీం. కాకపోతే ఇంకొక చిన్న ఆందోళన ఏంటంటే, మ్యాచ్లో భారత్ గెలిచినప్పటికీ కూడా జింబాబ్వే పోరాట పటిమ అనేది చాలా పాజిటివ్గా కనిపించింది నిన్న. ఇంత భారీ స్కోర్ని కూడా వారు ఛేదించడానికి పడినటువంటి తాపత్రయం, మన టీంలో ఉన్నటువంటి టాప్ బౌలర్స్ని సైతం ఎదుర్కొని ఆ బౌలర్లని బౌండరీల వైపు బాధేస్తున్నటువంటి పరిస్థితి కొంత మన బౌలింగ్ దళాన్ని కొంచెం హెచ్చరించినట్టుగా కనిపించింది జింబాబ్వే మ్యాచ్లో నిన్న. ఇదే రకమైనటువంటి బౌలింగ్ శైలి కనుక ఉంటే నెక్స్ట్ ఆడేది మనం వెస్టిండీస్ తోటి. వెస్టిండీస్ వాళ్ళు ఏ రకంగా కొడుతున్నారో మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఆపోనెంట్ జట్టు ఎవరున్నా కూడా, నిన్న చూడండి సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఎగ్జాంపుల్గా 90కి 7 వికెట్లు పోయినా ఇంకా అయిపోయిందని చెప్పేసుకున్న సందర్భంలో ఆ వారికి ఇలాంటి బౌలింగ్లు వేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు టీమిండియాకి నెక్స్ట్ మ్యాచ్లో అనేది చాలా స్పష్టంగా మనకు కనిపించింది. బౌలింగ్ వైఫల్యాలు, బ్యాటింగ్ అంతా కూడా ఒక ఫామ్లోకి వచ్చింది, ఒక స్ట్రక్చర్లోకి వచ్చింది. టాప్ ఆర్డర్ ఫస్ట్ బ్యాట్స్మెన్ నుంచి ఎండింగ్ వరకు అంతా పర్ఫెక్ట్గా ఆడేశారు నిన్న. ఎక్కడా కూడా ఇలాంటి ఒక లోపం కూడా కనిపించలేదు. అద్భుతంగా రాణించారు, అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చారు. బ్యాటింగ్ లైనప్ అంతా కూడా చాలా అద్భుతంగా కనిపించింది నిన్న. ఇదే లైనప్ కొనసాగితే ఇంకా అసలు మనకు తిరిగే లేదు మొత్తం ఫైనల్ వరకు కూడా. కానీ ఇక్కడ హెచ్చరించేది ఒక బౌలింగ్ దళాన్నే. నిన్న జింబాబ్వే అంత ధాటిగా బెన్నెట్ 97 పరుగులు చేసి లాస్ట్ వరకు నాట్అవుట్గానే నిలిచి ఉన్నాడనంటే, ఎంతమంది బౌలర్లు మారారు, టాప్ క్లాస్ బౌలర్లు ఉన్నారు, అయినా కూడా అవుట్ చేయలేకపోతున్నారంటే వికెట్లు తీయడానికి చాలా కష్టపడ్డారు టీమిండియా బౌలర్లు నిన్న.
ఇది కొంత హెచ్చరికగా మారింది టీమిండియా బౌలింగ్ దళానికి. నెక్స్ట్ మ్యాచ్ కనుక ఇది రెక్టిఫై చేసుకోకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా కీలకమైనటువంటి మ్యాచ్లో జింబాబ్వే పైన ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి టీమిండియా సెమీస్ ఆశలని మరింత పాజిటివ్ వైపు తీసుకువెళ్ళింది. ఇక ఎలాంటి నెట్ రన్ రేట్తో పని లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. వెస్టిండీస్తో జరిగేటువంటి మ్యాచ్లో టీమిండియా గెలిస్తే సరిపోతుంది, సెమీస్కి వెళ్ళిపోతుంది. వెస్టిండీస్తో కనుక ఓడిపోయిందా ఇక ఇంటికి పోతుంది. ఎలాంటి నెట్ రన్ రేట్ కానీ ఎలాంటి పాయింట్స్ కూడా సంబంధం లేదు. ఇన్ కేస్ ఈ మ్యాచ్లో వర్షం పడి మొత్తం మ్యాచ్ రద్దయిందా, అలా కూడా భారత్కి నష్టం ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్న జింబాబ్వే మీద అంత పరుగులు జింబాబ్వేని ఇంకా కొట్టనివ్వకుండా 150 లోపు ప్యాక్ చేస్తే ఈ బాధ ఉండకపోయేది. నెట్ రన్ రేట్ ఇంకా వెస్టిండీస్ కంటే మెరుగ్గా ఉండేది. జింబాబ్వేను 184 పరుగుల దాకా కొట్టించుకునేటువంటి ప్రయత్నం బౌలింగ్లో మరింత పస లేకపోవడంతో ఇప్పుడు నెట్ రన్ రేటు వెస్టిండీస్ కంటే బెటర్గా లేకుండా పోయింది, మన కిందికే ఉంది. కాబట్టి ఒకవేళ వర్షం పడితే ఒక్కొక్క పాయింట్ ఇస్తారు కాబట్టి నెట్ రన్ రేట్లో వెస్టిండీస్ ముందుకు వెళ్తుంది. దీంతో ఇంటికి వెళ్ళేటువంటి పరిణామం ఉంటుంది. వర్ష సూచనలు ఏం లేవు కానీ చెప్తున్నాం. సో ఏదేమైనా కూడా టీమిండియా కంబ్యాక్ రావడం పట్ల అయితే అభిమానులు ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు.